హాయ్ అండి అందరికీ. రైస్‌లోకి, టిఫిన్‌లోకి అదిరిపోయే రుచితో ఆంధ్ర స్పెషల్ కందిపొడి ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు వరకు కందిపప్పును యాడ్ చేసుకుని సన్నటి సెగ మీద ఈ విధంగా దోరగా వేయించుకుని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో పావు కప్పు వరకు పచ్చిశనగపప్పును యాడ్ చేసుకుని సన్నటి సెగ మీద దోరగా వేయించుకుని పక్కన పెట్టుకుందాం. మరలా అదే ప్యాన్లో పావు కప్పు వరకు పెసరపప్పును యాడ్ చేసుకుని సన్నటి సెగ మీద దోరగా వేయించుకుని పక్కన పెట్టుకుందాం. మరలా అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 15-20 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న ఈ మిర్చిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని మిక్సీ జార్లోనికి యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా సాల్ట్, అలానే ముందుగా వేయించుకున్న ఈ పప్పులను మిక్సీ జార్లోనికి యాడ్ చేసుకుని మెత్తటి పొడిలా వచ్చేటట్టుగా మిక్సీ పట్టుకుందాం. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకునే కందిపొడి రెడీ. దీనిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి ఈ కందిపొడిని వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.